శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజా. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. నారాయణ సమారంభం రామానుజ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నదిగి స్వామి వారి మంగళాశాసనాలతో నేడు సుమారుగా 250 సంవత్సరాల పైన, అంటే 1780వ సంవత్సరంలో శ్రీ ముడుంబ తిరుమలాచార్య గారు వారు భక్తి శ్రద్ధలతో ఇక్కడ శ్రీరామచంద్రుల వారిని మన కోసం ఏర్పాటు చేశారు. రాముల వారు అప్పటి నుంచి మరి 300 సంవత్సరాల్లో ఎంతో ఈ పట్టణం అభివృద్ధి చెంది అప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అప్పటి వాళ్ళలాగా లేరు. అప్పటి వాళ్ళు లేకుండా కొత్త రూపాలు తీసుకొని మనం రాముడు మాత్రం అలానే ఉన్నారు. శ్రీరామచంద్రుల వారు అవే పూజలు అందుకుంటూ మనందరూ పూజలు అందుకుంటూ మళ్ళా తిరిగి మనందరం కూడా ఇవాటి వాళ్ళం కాదు, రామాయణ కాలంలో కూడా ఉన్నాం. రాముడికి ఏ సేవ చేశామో తెలియదు, కానీ అనేక జన్మ పరంపరగా వస్తూ వారి సేవ చేసుకుంటూ మళ్ళా తిరిగి సేవ చేసుకోవటానికి మళ్ళా ఈ విధంగా మరి పెద్దల ఆశీస్సులతో, పరమ గురువుల ఆశీస్సులతో నేడు ఈ మహత్తర కార్యక్రమాన్ని ఓ మంచి ముహూర్తంలో రేపు 2వ తారీఖున చేస్తున్నారు. కాలంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా యుగాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, కాలాల్లో ఎన్ని మార్పులు వచ్చినా, మనుషుల్లో మార్పులు వచ్చినా, మనసుల్లో మార్పులు వచ్చినా ఆ రాముడు అందరి హృదయంలో ఉన్నారు. అది విశేషం. అందుకని ఈ మాత్రమన్నా ఉండగలుగుతున్నాం. అందరికీ కూడా ఆ రామ అనే 2 అక్షరాల్లో అతి తేలిగ్గా ఏం చేస్తే అన్ని కష్టాలు తీరుతాయో, ఏం చేస్తే పరమానందం లభిస్తుందో, ఏం చేస్తే పరమ సాయుధ్యం లభిస్తుందో అట్లాంటి దివ్యమైనటువంటి 2 అక్షరాలు కష్టం కాదు మనకి. రామ అనే 2 అక్షరాలు ప్రజలు చెబుతారు. రా అంటే రమ్మని, అంటే మనందరం కూడా ఆ రామ శబ్దం చేత రా అనగానే మనలో తెలుసో తెలియకో ఏవో దోషాలు ఉంటాయి, మనసులో వికారాలు ఉంటాయి, ఏవో తెలిసి తెలియక చేసే పాపాలు అవన్నీ బయటకు వచ్చి మళ్ళా తిరిగి రాకుండా ఆ రాముడు మాత్రమే హృదయంలోకి వస్తారు, అక్కడే ఉండిపోతారు. రానంగానే ఆయన హృదయంలోకి వస్తారు, మానంగానే మన మనసు వాళ్ళు కలిసిపోతుంది. రానే మన ఏదైతే హృదయం ఉందో, ఏదైతే ఆనంద స్వరూపం ఉందో ఈ మనసు అందులో కలగటం కోసం రామనామం చేసుకుంటాం. అందరికీ కూడా, చిన్నపిల్లలకు కూడా రామ అంటే రామ అంటారు. ఇది కష్టమైన మంత్రం అదే మంత్రం కాదు. ఇంట్లో అందరం కష్టం వస్తే రామ అంటాం, సంతోషం వస్తే రామ అంటాం, ఏది వచ్చినా తేలిగ్గా వచ్చే మాట రామ అన్నది. మరి అట్లాంటి దయామయుడైన రామచంద్రుల వారి ప్రతిష్ట పెద్దల ఆశీస్సులతో, నారాయణ స్వరూపులైన శ్రీమన్ జయస్వామి వారి ఆశీస్సులతో, వేదముద్రలతో వాళ్ళ దివ్య ముహూర్తంలో చేసుకుంటారు. అందరూ చక్కగా పాల్గొని
దాన్ని చూడటం వల్ల, ప్రతిష్ట చూడటం వల్ల, అంటే జైన దేవాలయాన్ని తిరిగి మళ్ళా పునఃప్రతిష్ఠించుకోవటం చాలా పుణ్యం అని చెబుతారు. అందులో పాలు పంచుకోవటం. పాలు పంచుకోవటము అంటే చూస్తే చాలు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు, చేయగలిగిన వాళ్ళు చేస్తారు. వచ్చి చూస్తే చాలు ఆ పుణ్యకార్యాన్ని. కేవలం అలా చూస్తే అంత పుణ్యం. మళ్ళా తిరిగి కష్టాలు రావు, మళ్ళీ ఈ లోకంలోకి రావు. అబ్బా వద్దబ్బా ఇక్కడికి రావక్కర్లేదు అని వారి దగ్గరికి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇప్పుడున్న ఈ కాలంలో ఎంతో గంభీరమైన కాలం ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు, అట్లా అనారోగ్య బాధలు, ఎవరికెవరికి కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వారి స్మరణతో తేలిగ్గా పోయి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామి వారు ఇక్కడికి ఏం చేశారు, శ్రీరామచంద్రమూర్తి ఏం చేశారు, ఎందుకు వస్తారు అంటే వారి ప్రతిష్ఠ కోసం రారు. నా పిల్లలు వచ్చారు కదా, నా కోసం వచ్చారు కదా అని మమ్మల్ని చూడటానికి రాములు గారు వచ్చారు. వారి ప్రతిష్ఠ కోసం వారిని ప్రతిష్ఠ చేస్తున్నారు విగ్రహాన్ని. మనం వచ్చినాం, మన చూడటానికి వారు వచ్చినాం. ఇలా అనాదిగా జరుగుతుంది. ఒక విన్నపం చేద్దాం అనుకుంటాం, మన కమిటీ వాళ్ళు వస్తే కూడా అదే ప్రార్థన చేస్తున్నాను నేను. ఇంత మంటపం, ఈ రాతి మంటపం ఇట్లాంటివి కనపడవు. ఇది మరి 250 సంవత్సరాలుగా ఇలా ఉంటూ, మరి దాతలు 40 ఎకరాలు భూమి ఇచ్చారు అప్పట్లో, చేసి ఇలా చేశారు. బాగుంది. కానీ కుటుంబాలు, అన్ని కుటుంబాలు ఒక ఆదివారము, నెలలో ఒక రోజు, ఏదో ఒక రోజు పెట్టుకొని ఇంత కళకళలాడుతూ రావాలి. అలా వస్తే ఈ ప్రతిష్టకు అర్థం ఉంటుంది. అలా కాక ప్రతిష్ట రోజు మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ మిగిలిన సమయాల్లో మళ్ళీ గుడికి రాకుండా ఉండాలి. అన్ని గుళ్ళకి వెళ్ళాలి, అన్ని గుళ్ళు చూసుకోవాలి, వారి కుటుంబం వారికి కనపడాలి, వారి వాళ్ళు వారికి కనపడాలి, ఏ భేదం పెట్టుకోకూడదు. అట్లా వస్తే క్షేత్రానికి రావటం వల్ల కుటుంబ వ్యవస్థ మంచి మాట చెప్పుకోవటం. గుళ్ళకు వచ్చి గుడి చుట్టూ మంచి మాట పెద్దలు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఎవరని అడిగాను నేను. పెద్దలు మంచి మాటలు చెప్పడానికి వచ్చారు, ఆ మాట వినటానికి రావాలి. అప్పుడు ప్రతిష్ట అర్థమవుతుంది. ప్రతిష్ట అంటే రామ ప్రతిష్ట కాదు, మన హృదయపీఠంలో ప్రతిష్ట జరగాలి. మంచి మాట వినటం వల్ల అది మననం, శ్రవణం, విన్నది మనసులో ఉండి అప్పుడు ఏదైనా చేయగలుగుతాం. తెలియకుండా ఏం చేయలేము మనం. కాబట్టి రాముడి స్మరణ చేత మనస్సుకి వినయం వస్తుంది. ముందు వినయం వస్తుంది, ప్రేమ వస్తుంది. అంత దయామయుడు రామశబ్దంలోనే అంత గొప్ప ఉంది, అంత గొప్ప తను రామశబ్దంలో. అందుకనే ఒక్కటే కోరుకుంటున్నాను నేను, ఇలా ఈ రోజే కాకుండా రేపు ఎల్లుండి కాకుండా ప్రతిష్ట అయిన తర్వాత కూడా నెలలో ఒకసారి అందరూ వచ్చి వాళ్ళ పిల్లలు తర్వాత, ఇప్పుడు ఇక్కడ చూడండి అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక తరం వాళ్ళు, ఏదో 50 ఏళ్ళ వాళ్ళు, 40-60 ఏళ్ళ వాళ్ళు, ఒక తరం వాళ్ళు ఉన్నారు. తర్వాత తరం వాళ్ళు రావాలి. సరే విదేశాల్లో ఉండటం మంచిదే, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఏదో దేశాల్లో సంపాదన మంచిదే. కానీ వారందరినీ కూడా వచ్చే తరానికి పరిచయం చేయటమే మన సంప్రదాయం నిలబడుతుంది. అది ప్రతిష్ట అంటే. అది ప్రతిష్ట అంటే ఇప్పుడు 250 ఏళ్ల క్రితం మళ్ళీ ప్రతిష్ట ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి అంటే మన పిల్లలు, మన మనవులు ఏ సంప్రదాయంలో వాళ్ళకి అందించాలి, వాళ్ళని తీసుకురావాలి. అదే చెబుతారు. ఇక్కడ వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూర్చున్నారు, వాళ్ళని పిలిచామండి అన్నారు. వాళ్ళు చండి పిల్లలు వచ్చారు, ఈ పిల్లలకి తెలియాలి. అట్లా కుటుంబాలు వస్తుంటే పరిచయాలు అయితే వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు, అట్లా పరిచయాలు, ఒక ఆత్మీయత, ఒక సంబంధం. ఆ దేశం వాడు ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం. అలా సంబంధంతోనే ఈశ్వరుడితో దగ్గరవుతాం. సంబంధం లేకుండా ఎవరికి దగ్గరతాం.
ఏవో సిటీ కల్చర్ కాకూడదు. అది పెద్దలు చెబుతారు మనందరికీ. మరి ఎంతోమంది భక్తులు సౌలభ్యంతో పెద్దలు, మరి ప్రజాప్రతినిధులు మంచివారు ఉన్నారు, శ్రీరామ్ తాత గారు, అట్లానే వేదమూర్తులు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో బాగా వేడుక చేసుకొని, మరి నాకు కూడా ఎంతో దయతో నన్ను పిలిచారు ఇక్కడికే. నాకు అర్హత ఉన్నా లేకపోయినా రాములు వారు పిలుచుకున్నారు అని వారి ఆశీస్సుల కోసం మీరు ఆయన సామాన్యుడిగా నేను కూడా వచ్చాను. నేను బాగా చేసుకున్నాను చక్కగా. రాములు వారు వచ్చేసారు, దివ్యంగా ఉన్నారు. ప్రతిష్ట అయిపోయింది నా దృష్టిలో. రాముడు వస్తే ప్రతిష్ట అయినట్టే. రాముని మనమేం ప్రతిష్ట చేయగలం? అంతటా ఉన్నవాడు మనం ప్రతిష్ట చేయటం ఏంటి? ఉన్నాడని చూడటం పేరు ప్రతిష్ట, కానీ మనం ఆయన తీసుకొచ్చి పెట్టడం ప్రతిష్ట కాదు. ఆయన అంతటా ఉన్నాడని గుర్తు చేసుకోవటం ప్రతిష్ట. అందరూ హృదయాల్లో ఉన్నారు, అందరిలో రాముడు ఉన్నారు. నిజామాబాద్లో తాడువారిలో ఒక ఆవిడ ఉండేది, యోగిని. ఆవిడ తాడువారి మాత అనేవారు. 25 ఏళ్ళు వాయుభక్షం చేశారు ఆవిడ. ఏం లేదు ఆహారం, కేవలం గాలి తీసుకునేవారు. అంటే కూర్చొని అట్లా పైకి లేచి అలా తిరిగి కూర్చున్నారు. అంత గొప్ప యోగిన ఆవిడ. ఆవిడెవరు పోయినా నీ కాళ్ళు మొక్కుతానా భావించారు. రామ రామ అని దండం పెట్టేది. మనం ఎవరు పోయినా సరే అందరికీ కాళ్ళు మొక్కారు. ఓసారి వారి దర్శనానికి వెళ్ళాను మేము. వెళ్తే అక్కడ ఏదో అన్నదానం పెట్టాను, తెలుగు బిడ్డ అందరికీ దండం పెట్టి అందరినీ రాముడు కన్నా చూసేది. అది మన భారతీయ సంస్కారం. కాబట్టి అట్లాంటి రోజులు మళ్ళా పెద్దల మాటల ద్వారా వాళ్ళు చెప్పడానికి వచ్చారు. వాళ్ళ మాటలు మనం బాగా విని, నాకు పెద్దగా మాట్లాడటం నాకు సరే, మీతో మనం పరిచయంతో ధైర్యంగా మాటలు చెప్పడం నాకు తెలిసి చెప్పడం కాదు. ఏదో మనం చూసిన తర్వాత వాళ్ళు చెప్పన్నారని చెప్పడం. కాబట్టి మన సనాతన సాంప్రదాయం, మన పాత రోజులు, ఆ పాత భక్తి అన్నీ వచ్చి చక్కగా బాగా వాళ్ళు చక్కగా కూర్చొని కొత్త మాస్ మల్లికార్జున అందరినీ వాళ్ళందరినీ ఇక్కడ చూస్తున్నారంటే సంతోషంగా. రోజు జగన్పేట అందరినీ కనడం, అందరూ కనుక్కోవడం, కానీ అందరూ ఒకరినొకరు చూడటం అనేది గుళ్ళోనే సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఉండేది. అలా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఏం పెట్టుకోకూడదు, అన్నీ మర్చిపోవాలి. ఒకవేళ ఏమైనా బయట ఉన్నా కూడా గుడికి వచ్చి కలిసిపోవాలి. అది రాములు వారికి ఇష్టం. రాముడు వారు అదే చెబుతారు పెద్దల్లో మాటలు. పాతవి మర్చిపోవాలట, చేసిన పని గుర్తుపెట్టుకోవాలట. మంచి చేసింది గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏదైనా ఉంటే అది మర్చిపోవాలి. ఇది రాముడు గారికి ఇష్టమైనది. ఆ 2 అక్షరాలు అది. కాబట్టి పిల్లలకు కూడా రాముడు కథలు చెప్పడం వల్ల బాలారిష్టాలు పుడతాయి. కృష్ణుడు కథలు చెబితే బాలారిష్టాలు పోతాయి. చెబుతారు, మా గురువు గారు చెప్పారు. చిన్నప్పుడు చిన్నపిల్లలకి పక్కలో ఉన్నప్పుడు వాళ్ళకి కృష్ణుడు కథ లేదు, మనకు తోచిన కథ చెబితే 12 ఏళ్ళ వరకు బాలారిష్టాలు ఉంటాయని జ్యోతిష్యాల్లో చెబుతారు. ఆ దోషాలన్నీ పోతాయి. కృష్ణుడు కథ చెప్పడం వల్ల కృష్ణుడు అది చేశారు. ఆయన పుట్టినరోజు నుంచే కష్టాలు వచ్చినాయి కృష్ణ పరమాత్మకి. ఆ గండాలు పోతాయి కథని. తర్వాత గురువు గారు ఇంకోటి చెబుతారు, మా గురువు గారు రామాయణ కథ వినటం వల్ల, ఏదైనా పురాణ కథ వినటం వల్ల రాములు వారు సీత కష్టపడిది అంటే మన కళ్ళనీళ్ళు వచ్చినాయి అనుకోండి. రాముడు కథ విని మన కళ్ళనీళ్ళు రావటం వల్ల మన కర్మలో కళ్ళనీళ్ళు వచ్చేదంటే రావటం, ఇంకా వచ్చే అవకాశం దీంతోనే పోయింది. రాముడు కథతోనే మన కష్టాలు తీరిపోతాయి. ఎంత తేలిక చెప్పండి. ఎప్పుడో వచ్చే కష్టాలు ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, రేపు ఏమొస్తుందో, ఇంకో క్షణం తర్వాత ఏమొస్తుందో మనకు తెలియదు. ఏం జాతకాలు ఉంటాయా? ఏమది ఎంత నిజమో చెప్పగలిగిన వాడు ఎంత వెళ్తాడో అవన్నీ పక్కన పెట్టండి. నిజం అబద్ధం పక్కన పెట్టండి. జన్మ తీసుకున్న తర్వాత సుఖం తప్పదు, కష్టం తప్పదు. ఏం కష్టం వస్తుందో, మనకి సుఖం అయితే కావాలంటాం, కష్టం అయితే వద్దంటాం. మరి కష్టాలు రావద్దంటాం కాబట్టి ఏం పూజలు చేయాలి? పూజలు చేయగలవా? అనేది అంత జపం చేయగలవా? మనం వెళ్ళలాగా చేయగలవా? చేయలేము. మనం అతి తేలికేమిటి? ఓ రాముడట చిన్నప్పుడు చేశాట అని ఒక కథ చెప్పుకున్నాం అనుకోండి. అడవులకు వెళ్ళాట అని వెళ్ళాం అనుకోండి. అయ్యో పాపం అంత చిన్నవాడు రాముడు అడవులకు వెళ్ళటం ఏంటిది? ఇగో రేపు పొద్దున పట్టాభిషేకం అన్నారు, నువ్వు అడవులకు వెళ్ళాలన్నారు. విధంగానే మన మనసుకు బాధ వేస్తుంది. ఆ బాధ కలిగిన తర్వాత ఏమవుతుంది అంటే, మన ఇంట్లో ఒకవేళ కష్టం ఏదైనా ఉంటే అది పోతుందని చెప్పారు. అది
పురాణ ప్రవచనం వల్ల రామాయణం భాగవతం వింటం వల్ల వచ్చే లాభం అంత గొప్పది. మీరు ఒక సహస్రనామాలు చేసిన పుణ్యం కంటే కూడా ఆ రాముడి కథ విని సంతోషం వస్తే సుఖం మరింత అవుతుంది. కష్టం వచ్చి దుఃఖం వస్తే రాముడి కథ సీత కష్టం విని ఒకవేళ దుఃఖం వస్తే మన దోషాలు కరిగిపోతాయి. శని దోషం పోతుంది, నవగ్రహ దోషాలు పోతాయి. ఎక్కడ తిరుగుతాం, ఎన్ని దేశాలు తిరుగుతాం, ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరిని ఆశ్రయిస్తాం. కథ వింటేనే అంత గొప్పదైతే నామానికి ఎంత గొప్పది ఉంది. ఆ నామం అంత గొప్పది. అందుకని అందరినీ పెద్దలు నేను అడుగుతున్నానంటే, సంపద ఇచ్చాడు ఈశ్వరుడు. ఏ సంపద వల్ల మరి 110 దేవాలయాలు జగ్గపేట వచ్చినాయంటే ఎంత సంపద ఉండాలి. జగ్గపేటలో బోలంత సంపద. అసలు ఈ బజారుకే బంగారం ఇది బంగారం కొట్ట బజార్ అంటారు. ఇప్పుడన్నీ బంగారం పుట్టే వచ్చినాయి. కాబట్టి ఏదో సంపద ఉంది, ఏదో పుణ్యం వల్ల. కాబట్టి ఈ సంపద ఉంది కాబట్టి కొన్ని సంపద ఉంటే బాగుందా, రేపు మన తరాలకు అందొద్దా, పిల్లలకు అందొద్దా, వాళ్ళందరూ సుఖంగా ఉండొద్దా, అందరూ ఆయుర్దాయంగా ఉండాలి కదా. ఇప్పుడు మన కష్టానికి తగ్గట్టుగా మన పిల్లలు అమెరికా వెళదామంటే ట్రంప్ గారు వచ్చారు. కర్మ కొద్ది ఆ ట్రంప్ ఏమైనా వెళ్ళాలో తెలియాలో, పిల్లలు చదువుకోవాలా, డబ్బులు రావాలా ఉందా. అందుకని ఇవన్నిటికంటే కూడా ఈ పుణ్యం కావాలి అంటే అతి తేలిగ్గా, అతి సునాయాసంగా, ఏం కష్టం లేకుండా మనం మన దోషాలు పోగొట్టుకునే పుణ్యం సంపాదించే ఒకే ఒక మార్గం ఏదన్నా ఉంది అంటే మన సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో మంచి మాట, మంచి కథ. హాయిగా భార్య భర్తలు కూర్చున్నారు అనుకోండి, ఊరికే వాళ్ళది వీళ్ళది అనేదో ఏవో సహజంగా వస్తాయి. కసి చెప్పుకోవాలి, తప్పదు లోపల తెలియటానికి. మరట రాముల వారు ఈ టైంలో ఇట్లా ఇబ్బంది పడ్డారట అని చెప్పుకున్నారు. అన్నం తింటున్నప్పుడు భార్య భర్తలు కూర్చొని, పిల్లలు వచ్చినప్పుడు కసి కూర్చొని కలిసి తిన్నాం అనుకోండి, ఆ ఇంట్లో కష్టాల్లో వాస్తు దోషాలు పోతాయి, వాస్తవ దోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు. ఏదో కథ చెబుతారు పెద్దలు. ఆంజనేయ స్వామి వారిని వెళ్ళి అడిగారట ఎవరు, స్వామి ఏదైనా మంచి ముహూర్తం చెప్పాలి, లేదా 2 నిమిషాలు 1 నిమిషం చెప్పొచ్చా, ఏదైనా మంచి ముహూర్తం చెప్పండి అన్నారు. మంచి ముహూర్తం చెప్పండి అని అడిగారట రామ. సరే పంచాంగం, ఆంజనేయ స్వామి దగ్గర పంచాంగం ఉంది. రామవారము, రామ నక్షత్రం, రామతిథి, రామలగ్నం, అన్నీ రామ 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 అయిపోయాయి. రామ అంటే మంచి ముహూర్తమే, అంతే అయిపోయింది. ఏ దోషాలు లేవు. అంత గొప్పది రామనామం. రామ అంటే ఒక మాట చెప్పి, ఒక చిన్న కథ చెప్పి, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న మాట చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. ఒక మహర్షి గారు ఆ గూడు గురించి చెప్పేటప్పుడు చెబుతారు. ఒక ఆయనకి ఏదో జబ్బు చేసింది. ఆ జబ్బు చేస్తే ఆ కుష్టు జబ్బు తగ్గటానికి, ఆ బాధ తగ్గటానికి ఏమన్నా చెబుతారేమో అని చెప్పి మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు. మహర్షి గారు లేరు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి మరి ఈ జబ్బు పోవటానికి ఏదైనా చెప్పండి, మార్గం చెప్పండి మాకు, ఈ జబ్బు ఎట్టబోతుందో అన్నారు. వారు అన్నారట, ఏం చెబుతాను దీనికి అని చెప్పని, ఒక పని చేయండి అని చెప్పని వారి చేత 3 సార్లు రామ అనండి, రామ రామ అన్నారట. అనేటప్పటికీ ఆయన జబ్బు పోయింది, కుష్టి వేదంతా పోయింది. 3 సార్లే అన్నారు. ఆయనకి సంతోషం, రామసప్తానంగా ఎంత జబ్బు అంతా పోయింది అని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్నగారు రాగానే వాళ్ళ నాన్నగారు చెప్పారట, ఇట్లా జరిగింది, ఎవరు వచ్చారు, జబ్బు చేసింది, ఆ జబ్బు చేస్తే జబ్బు తగ్గటానికి 3 సార్లు నామనామనంగా జబ్బు పోయింది. ఎంత సంతోషం, యజ్ఞాలు చేస్తే కూడా తగ్గదట. ఛీ దుర్మార్గుడా, ఎంత పాపం చేసావు నువ్వు అంట. అదేంటి స్వామి అట్లా అంటారు తండ్రి గారు. రామాని ఒక్కసారంటే అనేక కోట్ల జన్మ పాపాలు పోతాయి. 3 సార్లు ఎట్ట అనిపించావు, నీకు ఆ బుద్ధి ఎక్కడ లేకుండా పోయిందన్నా. ఒక్కసారి చాలు నువ్వు అంటేనే జన్మజన్మల పాపాలు పోతాయి, 3 సార్లు కావాలా? సరే నువ్వు మళ్ళీ రామభక్తులలో పుట్టాను ఏదో చెబుతాను, బాగుంది కదా, బాగుంది. ఒకసారి ఇప్పుడు మనందరికి కష్టాలు ఉన్నాయా లేవో చెప్పండి. ఎవరిది ఏ రాశో ఇక్కడ? రాశి అంటే అందరూ అన్నీ ఉంటాయి, మేషరాశి నుంచి మీన రాశి వరకు.
ఒకళ్ళు అర్ధాష్టమం శని అక్కడ పట్టకు ఉంటాడు, మన కోసం ఆగుతాడేంటి? ఏమన్నా 6 గ్రహాలు మీనరాశిలోకి వచ్చినట్టు ఏదో చెబుతున్నారు. ఆ కుమ్మల్లో ఉంటే బాగుందండి, మాకు బాగా కలిసి వచ్చింది, అక్కడే ఉండండి. ఉండరు వాళ్ళు, మన కోసం ఎందుకుంటారు? కాబట్టి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, గ్రహాలు కదా తిరుగుతుంటాయి వాళ్ళు. అందుకని గ్రహ దోషాలు అవన్నీ ఉన్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ దోషాలు పోవటానికి, గ్రహాలు పోవటానికి, అన్ని దోషాలు పోవటానికి రామనామం, రామనామం, రామ ఏదన్నా ఉండనివ్వండి, మీది రాసన్నా అవ్వనివ్వండి. ఇప్పుడు మనందరికీ ఏమవుతుందో అందరూ ఒకటే చెబుతారు, మాకు డబ్బులు వస్తున్నాయండి నిలబడట్లేదు అంట. మా ఇంట్లో డబ్బులు వస్తున్నాయి నిలబడట్లేదు, ఎంత వచ్చినా నిలబడట్లేదు. ఇది ఒక బాధ, అందరికీ బాధే. చదువు వస్తుంది మర్చిపోతున్నాం, ఇదే ప్రాబ్లం. వచ్చింది ఉండదు, దాని లక్షణం అది. మన లక్షణం ఏంటంటే వచ్చింది నిలబడాలి, మన లక్షణం, మానవ లక్షణం. అందుకని ఒకటే మంత్రం మీ అందరికీ చెబుతాను నేను, అనుకుందాం. పొద్దున్నే లేవగానే, కళ్ళు తెరవగానే రామ అనుకోండి చాలు, అయిపోయింది. మీ పూజలన్నీ అయిపోయినాయి. చేసుకుంటే చేసుకోండి, దేహ ప్రారంభంలో ఉంటే, ఓపుకుంటే సహస్రనామాలు చేసుకోండి, దీపారాధన చేసుకోండి, అర్చన చేసుకోండి, ఏ పూజ ఉంటే ఆ పూజ చేసుకోండి. రామ, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి రామ అని పడుకో, అయిపోయింది, చాలు. 2 సార్లు చాలు. నారదుల వారికే పెద్ద అనుమానం వచ్చిందట. ఏవో చెబుతారు, అదొక పెద్ద కథ. అందుకని అంత సమయం లేదు కాబట్టి మీ అందరికీ అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత చెప్పాలా? ఒకసారి చాలు రామ. కాబట్టి ఎంతో విశేషమైంది. తిరిగి 250 సంవత్సరాల తర్వాత రాముడు మనందరినీ చల్లగా చూడటానికి మళ్ళా ప్రతిష్ఠితులు అవుతున్నారు పెద్దవాళ్ళ సమక్షంలో. బాగా చేసుకుందాం, బాగా జరుగుతుంది, దిగ్విజయంగా జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. బాగా చేస్తున్నారు, చక్కగా స్వామివారు బాగా వచ్చారు, నాకు తృప్తిగా అనిపిస్తుంది. అందరు బాగా రండి, అందరిని పిలుచుకోండి, అందరు దర్శనం చేసుకోండి. మళ్ళా కలుగుతాం. ఇంకా వస్తూ ఉండండి. ఆదివారం పిల్లజల్లాలు చేసుకొని, స్నేహితులు చేసుకొని ప్రతి ఆదివారం గుడి కళకళ ఆడుతున్నారు. అన్ని గుళ్ళు బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఎందుకు అనిపిస్తుంది, జగేపేటకి మంచి రోజులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు. అది 2026 తర్వాత జరుగుతుందేమో, ఎందుకు జరగదు? అందరూ బాగుంటుంది. అందుకని మీ అందరికీ అనేకానికి నమస్కారాలు చేస్తూ, పెద్దలందరి పాదాలకి నమస్కరిస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్కారం. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమేమి రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కదళీ ఖర్జూరాది ఫలమూల కధికము, కదళీ ఖర్జూరాది ఫలమూల కధికము, పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. అంజనాతనయ హృత్కంజ దళములందు రంజిల్లు నీ నామమేమి రుచిరా. అంజనాతనయ హృత్కంజ దళమునందు రంజిల్లు నీ నామమెంత రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించెడి, సదాశివుడు నిన్ను
గానంబు చేసెడి నామమేమి రుచిరా తుంగురు నారదులు రంపు మీరగ గానంబు చేసెడి నామెంత రుచిరా అరయా భద్రాచల శ్రీరామదాసుని అరయా భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా ఏలిన నీ నామమెంత రుచిరా శ్రీరామ నీ నామమేమి రుచిరా ఓ రామ నీ నామమెంత రుచిరా శ్రీరామ నీ నామమేమి రుచిరా ఓ రామ నీ నామమెంత రుచిరా ఎంత ఒకళ్ళు వస్తే అందరూ వస్తారు రండి అమ్మా